జై తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంటారు చూడు, చెప్పుపోతే పోయింది కానీ కుక్క బుద్ధి తెలుసునన్నట్టు ఒక్కొక్కరి బుద్ధులు బయటపడతా ఉన్నాయి. 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి కేసీఆర్ గారి భజన చేసినటువంటి కడియం శ్రీహరి ఇవాళ నీతులు వాళ్ళు ఇస్తూ ఉన్నాడు. మేము అంటా ఉన్నాం, సిగ్గు మానం అనేది ఉంటే కడియం శ్రీహరి నువ్వు బహిరంగ చర్చ కూర్చోవాలి వచ్చి మాతోటి. 10 ఏళ్ల ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్నావు నువ్వు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొన్న 2023లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు పైకి వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా కార్యకర్తలకు విలేకరులకు వివరించినటువంటి నాయకుడు నువ్వు. సిగ్గుండాలే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు జైలు పోతనడానికి. అన్నం తింటున్నావా లేక పెండ తింటున్నావా? నువ్వేమన్నా నువ్వే కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టింది, కాళేశ్వరం గొప్పతనాన్ని వివరించింది, ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది ప్రతి క్షుణ్ణంగా వివరించినావు కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. అక్కడ ప్రాజెక్టు పైనే ఒక స్క్రీన్ పెట్టి ఇయర్ ఎట్లా వస్తుంది నీకు? నోరు సిగ్గుమానం అనేది లేదా? అంటే విశ్వాసం అనేది ఉండదా మనుషులకు? మనిషి పుట్టుక ఉట్లేదా నువ్వు? ఇవాళ కవిత జైలుకు పోయింది అని కవిత విషయంలో కూడా కొన్ని 100 సార్లు మాట్లాడినావు, ప్రెస్ మీట్లు పెట్టినావు. ఎవరెవరు కుట్రలు చేసిండ్రు, ఎందుకు కుట్రలు చేసిండ్రని. ఇలా ఫార్ములా ఏదైతే ఉందో కార్ల వ్యవహారం, దానిపైన కూడా నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు కూడా నువ్వు ప్రభుత్వంలోనే ఉన్నావు కదా. ఇలా రేవంత్ రెడ్డి బూట్లు నాకంగానే కాంగ్రెస్ పార్టీ అంతా నీతిగల పార్టీ అయింది, బీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ అయినా. అది అందరు జైలు పోతారని చెప్పేసి నువ్వు చెప్తున్నావు సిగ్గుమానం లేకుండా. కనీసానికి నేను అనను కానీ కొన్నిటికి విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం కూడా లేనటువంటి మనిషిని నువ్వు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మీడియా ముందట? ఏ రకంగా నీతులు వాళ్ళు ఇస్తూ ఉన్నావు? ఇలా ధరణి గురించి మాట్లాడుతున్నావు. ధరణిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తివి నువ్వు. ధరణి పెట్టినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తివే. ఆ రోజు ఎందుకో చెప్పలేదు మరి ఇది కరెక్ట్ కాదని. ఇవాళ నీతులు చెప్తున్నావు నువ్వు. కాంగ్రెస్ పార్టీ వేసిన బొక్కలు కంకుకుంటా, కాంగ్రెస్ పార్టీ నాయకుల బూట్లు నాక్కుంటా, అక్కడ నేను కుక్క కూడా దేకుతలేదాడ. నీ బతుకేందో కనబడతలేదా? దాన్ని కవర్ చేసుకోవడానికి, దానికి బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన నువ్వేదో పెద్ద నాయకుడు అవుతాను అనుకుంటే అంతకంటే సిగ్గుచేటనే విషయం మరొకట్లేదు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కడియం శ్రీహరి. నువ్వేంది, నీ బుద్ధి ఏంది? తెలంగాణ పేరు అంతా చూసిండ్రు. ఇప్పటికంటా ఉన్నారు సిగ్గు మానం లేనటువంటి నాయకులల్లా కడియం శ్రీహరి కూడా చేరుతారని మేము ఎప్పుడు అనుకోలేదు. మరీ దిగజారిపోయి కనీసానికి ఫాలోవర్ కూడా కానటువంటిగా రేవంత్ రెడ్డి కింద పనిచేసుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయికి వచ్చిందంటే ఇక ఇటు పోతుంది నీతి అని చెప్పేసి నోటికి వచ్చిన తిట్టు తిడుతూ ఉన్నారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ నువ్వు నీతులు చెప్పుకుంటూ లేదు బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసింది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ అరెస్ట్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ చాలా సొక్కపూస అని చెప్తున్నావు. అక్కడే నీ మోరల్ వాల్యూస్ కనబడతా ఉన్నాయి. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కడియం శ్రీహరి అని చెప్తే చేస్తా ఉన్నాను.